సాస్ టీవీ నేను మీ సుప్రియ. మనకి రకరకాల కళలు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క కళ వల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయని, కొన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, కళల శాస్త్రం అంటూ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజు మనం కళల శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కళలు వస్తూ ఉంటాయి. దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. మనకి తెలిసి మరణించిన వారు ఎవరైనా కనిపించినట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలా మందికి కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని ప్రభావాన్ని వారు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా నిద్రపోయేటప్పుడు తమకు సంబంధించిన బంధువులు మరణించిన వారు కనిపించినట్లయితే అది శుభశకునమాట. పైగా వారు చాలా ఆనందంగా కనిపిస్తే వీరికి కూడా అంత మంచి జరుగుతుందట. ఎక్కువగా మరణించిన వారు మనకి కలలో వచ్చినట్లయితే వారికి తీరని కోరిక ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలి. వారు మనతో బ్రతికున్న సమయంలో కొన్ని కోరికలు కోరి ఉంటారు. అవి తీరకుండానే చనిపోయి ఉంటారు. అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే మనం తీరిస్తే వారి ఆత్మ శాంతిస్తుందట. దీన్ని శుభశకునంగా కూడా భావిస్తారు పండితులు. ఇలాంటివి చేయడం వల్ల వారు సంతోషిస్తారట. కొన్నిసార్లు వచ్చే కలలో పూర్వీకులతో కలిసి భోజనం చేసినట్లు వస్తే అది చాలా మంచిదట. అది శుభశకునంగా కూడా పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోయిన వారు కల్లోకి వచ్చినట్లయితే చాలా వరకు భయపడుతూ ఉంటారు. ఏంటబ్బా వీరు ఇలా కనిపించేశారని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ దీని గురించి అంత ఆందోళన చెందనవసరం లేదు. వారు వచ్చే విధానాన్ని బట్టి మనం దాన్ని సూచికంగా తీసుకోవచ్చు. సంతోషంగా ఉంటే మనకి కూడా సంతోషం కలుగుతుంది. వారు ఆకలితో ఉన్నట్లయితే మనం ఇతరులకి దానం చేయడం వల్ల మనకి శుభం కలుగుతుంది. అలాగే వారు ఇతరులతో కలిసి భోజనం చేస్తున్నట్లు వచ్చినట్లయితే మనం కూడా భోజనం అందరికీ అందిస్తే అది మంచిదట. అదేవిధంగా పూర్వీకులు వచ్చినట్లయితే వారి గురించి కూడా శుభం జరుగుతుందట. ఇలా ప్రతి విషయంలోనూ శుభమే జరుగుతుంది. కాబట్టి మరణించిన వారు వచ్చినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.